హంసవాహనాలంకార నౌకలో మంగళ వాయిద్య ఘోష వేద పారాయణం జరుగుతుండగా రామయ్య సూర్యప్రభ వాహనంపై వేంచేసి ఉండి ఒకవైపు భక్తులను అనుగ్రహిస్తూ మరోవైపు పంచభూత ప్రసన్నంగా పవిత్ర గోదావరి నదిలో 5 సార్లు విహరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన రామయ్య వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా దశావతారంలో భక్తులకు దర్శనమిచ్చి సీత లక్ష్మణ సమేతుడై నదీ విహారానికి రావడంతో గోదావరమ్మ పులకరించింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా డిసెంబర్ 20 నుంచి దశావతారాలలో భక్తులను అనుగ్రహించిన రామయ్యకు పవిత్ర గౌతమి నదిలో హంసవాహనంలో సూర్యప్రభ వాహనంపై వేంచేసి ఉండగా తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.